అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతీవి అని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? దేవుడు చెప్పాడు నువ్వు స్వస్థత పొందుతావని, దేవుడు చెప్పాడు నువ్వు బాగుపడతావని, దేవుడు చెప్పాడు, దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు బాగుపడతావని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా బలమైనటువంటి వాక్యాలు, కానీ మనమే విశ్వాసం ఉంచమండి కొన్నిసార్లు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, సొమ్మసిలిన వారికి ఆయన బలమిచ్చువాడు అని రాయబడింది. తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. సొమ్మసిలిన వారు ఎవరు? శక్తిహీనులు ఎవరు? అమ్మా, వీరు ఎప్పుడు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు మనకంటే ముందు పెద్దవాళ్ళు, చాలా విశ్వాసంలో బలపడిన వాళ్ళు ఎక్కడన్నా కూటాలు ఉన్నాయంటే పరిగెత్తేవాళ్ళు, మందిరాల్లో ఏదైనా కూడికలు ఉన్నాయంటే పరిగెత్తేవారు. దేవుని కృప, దేవుని అనుగ్రహం, దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ బలమైన ప్రార్థనలో పాలు పొందాలి, ఆ ప్రాంతంలో ఉండాలి, వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకోవాలి, వారి యొక్క ఆశీర్వాదం కావాలి, ఎదురు చూసేవారు. కానీ ఇప్పటి ప్రజలకు అట్లాంటిది ఉందా? ఇప్పుడున్నటువంటి నీకు అది ఉందా? ఆ ఆశ ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఆ బలమైన నిరీక్షణ ఉందా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఖచ్చితంగా దేవుని వాక్యం, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. కాబట్టి ఎంత మాత్రము నీవు కలవరపడొద్దు. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి తన కుటుంబ భారాన్ని మోస్తూ చాలా అంటే చాలా వేదన పడుతూ ఉన్నాడు. వ్యాపారంలో నష్టము, సరైన ఉద్యోగంలో జాయిన్ అయితే ఉద్యోగంలో నష్టము, కుటుంబ జీవితంలో అనేక మానసిక ఒత్తిడి. ఆయన అనుకున్నాడు, ఇక నా వల్ల ఏమి కాదు, ఇక నేనేం చేయలేను, ఇంతకంటే నేనేం చేయగలను, నా ప్రయత్నాలన్నీ చేశాను, ఇంతకు మించి నేనేం చేయలేను, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను, నా భార్యకు మంచి నగలు కొనియలేను, ఒక సొంత ఇల్లు కొనియలేను, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేను, నా వల్ల కావట్లేదు అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు అతనికి అనిపించింది, చాలామంది అంటారు కదా, యేసుక్రీస్తు మరి నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని, శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇస్తానన్నాడు. మరి ఇది నా వల్ల కావట్లేదు కదా, నేను ప్రార్థించి చూస్తా అని ఒక రోజు ఇంకా ఒకటే పని పెట్టుకున్నాడంట. ఉదయం నుండి సాయంత్రం వరకు కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నాడు. రాత్రి అలసిపోయి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి ఈ రాత్రి ఏం జరిగిందో కానీ ఉదయం లేచేసరికి గుండె నిండా ధైర్యం, తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, గుండె నిండా ధైర్యము, విశ్వాసము, శరీరం అంతా శక్తి దేవుడు ఇచ్చాడు, బలం ఇచ్చాడు. మానసికంగా కృంగిపోయిన ఈ వ్యక్తి, ఇక నా వల్ల కాదు అనుకున్నటువంటి వ్యక్తి, నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వలేను అనుకున్నటువంటి వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు విని ఇతని శక్తితో, జ్ఞానముతో, విశ్వాసముతో, అభిషేకముతో నింపి ఉదయం లేచేసరికి ధైర్యము ఒకటే ఆ మైండ్లో నుంచి వెళ్ళిపోయింది, ఆ నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోయింది, తెలియదు, ఏదో మానసికంగా చాలా ధైర్యం అతనిలో కలిగింది. అతడు మొదలుపెట్టాడు పని. 4 రోజులు కష్టపడ్డాడు. ఆ 4 రోజుల్లో 6 నెలలు కష్టపడిన రాని ఆశీర్వాదం ఆ నెలలో ఆయన చూశాడు.
ఈ దెబ్బతోటి ఆయన ఒకటే అనుకున్నాడు, దేవుడు వచ్చి ఏదో ఇస్తాడు అనుకున్నా, కానీ దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ శక్తితో నేను సాధించగలిగినాను. ఇక నేను పడిపోను, నేను నిలబడతా. రోగమున్నా, బాధ ఉన్నా, ఇబ్బందులున్నా, నన్ను నిందించినా, నేను పైకి రానని మాట్లాడినా, నేను అయిపోయింది ఇక నా పని అనుకున్నా, నేను మళ్ళీ లేస్తాను, నిలబడతాను, పోరాడతాను, నేను చూపిస్తాను ఈ లోకానికి. నిలబడ్డాడు, సాధించాడు. అదే నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నీలో విశ్వాసం బ్రతికి ఉంటే, నీలో విశ్వాసం బ్రతికి ఉంటే, నీలో విశ్వాసము బలమైనదైతే నీవు పడిపోకుండా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. ఇక అయిపోయింది నా పని అనుకుంటావా? ఎక్కడైతే నువ్వు అయిపోయిందనో అక్కడ నీ చెయ్యి పట్టుకొని దేవుడు ముందుకు నడిపిస్తాడు. నేను అసాధ్యమైనవి నేను చెప్తున్నా కదా. ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో వానికంటే నేను గొప్పగా చూపిస్తా. అయి చూపించాడు. వాళ్ళ తాతలు మరి వారు సాధించలేనిది, వారు చెయ్యలేనిది ఈ వ్యక్తి అనుకున్నాడు. నేను చెయ్యాలని దృఢమైన విశ్వాసముతో, సంకల్పముతో నిలబడ్డాడు, సాధించాడు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, ఈ లోకంలో నువ్వు ఏదైనా సాధించగలవు. కానీ నీకు దేవుడు తోడై ఉంటే ఆ శక్తి వేరే, ఆ జ్ఞానం వేరే, ఆ విశ్వాసం వేరే, ఆ నడిపింపు వేరే. ఈరోజు మనం తెలుసుకోవాలి, గ్రహించగలగాలి. హల్లెలూయా.